మీ ఎమ్మెల్యే ఎదురుపడితే ఏమడుగుతారో అని మా గుండె లబ్దబ్ అంటూ వేగంగా కొట్టుకుంటుంది. గుండె ఎట్లయితే లబ్డబ్ కొట్టుకుంటుందో మా దగ్గరకు అప్పుడు వచ్చిన నా కంటోన్మెంట్ ప్రజల సమస్యలను చెప్పుకుంటూ ఎప్పుడు వచ్చేటువంటి గణేష్ గారికి కంటోన్మెంట్ కు వెళ్తున్నాను గానీ సీఎం ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతో 5 కోట్లు ప్రకటించనున్నారు. అడిగిన గణేష్ అన్న పోతే అడుగుతారు మరి ఏం చెప్పాలి. ఒక 5 కోట్ల రూపాయలు చెప్పినా దాని తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా చేయలు ఉండాలి కదా మళ్ళీ అని అడిగితే నేను కూడా ఇవ్వాలి కదా ముందే 5 కోట్లు చెప్పన్నారు. కాబట్టి నా వంతుగా ఆల్రెడీ 9 కోట్ల బడ్జెట్ ఇస్తున్నా. మీ ఎమ్మెల్యే అడిగింది ఆలస్యం, వరాల జల్లు మీ సొంతమంటూ మంత్రివర్యులు నాటి స్థానికుడు నేటి గ్రేటర్ మంత్రిగా వరాల జల్లు ప్రకటించేశారు. ఆ బాధ్యతకు సంబంధించి గణేష్ గారు 100% నేను ఇన్ఛార్జ్ మంత్రిగా చూస్తా ఉన్నా. కంటోన్మెంట్ సీనియర్ నాయకులంతా సొంత పనిగా పనులన్నీ మీదేసుకుని తమ వంతుగా సహకారం అందించగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు నిర్మాణ పనికి మోక్షం దక్కింది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ ఎమ్మెల్యే మీకోసం మా దగ్గరకు తీసుకొచ్చి ప్రతి పనికి మా వంతు సహకారం ఉంటుందంటూ పొన్నం హామీ అందించగా మంత్రి కలెక్టర్ అందించిన హామీలు కంటోన్మెంట్ ప్రజానికానికి వరాల జల్లుగా మారాయి. కంటోన్మెంట్ 7వ వార్డులో 1,15,00,000 రూపాయల ప్రారంభోత్సవ కార్యక్రమంపై నేటి ప్రత్యేక కథనం. మంత్రి పొన్నం వరాల జల్లు. మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ఈ రోడ్డు గురించి 15 సంవత్సరాల నుంచి కాలనీకి ఎవరి కాళ్ళు పట్టుకున్నా కూడా ఎవరి దగ్గర పోయినా కూడా చేస్తామంటున్నారు కాబట్టి ముందలకు పోనేవలేదు. గణేష్ గారు వచ్చినాక ప్రభాకర్ గారండి, నమస్కారం అండి. కంటోన్మెంట్ 7వ వార్డులోని అమ్ముగూడ రైల్వే స్టేషన్ నుంచి ఆఫీసర్స్ కాలనీ మీదుగా తిరుమలగిరి ఆర్కేపురం వరకు వెళ్లే రోడ్డు మార్గం ఇది. గతేళ్ల నాటి నుంచి ఈ పనుల కోసం ఎదురు చూస్తుండగా చివరి వరకు రావడం ఆగిపోవడం, భారీ బడ్జెట్ కావడంతో అడుగులు ముందుకు పడకపోవడం పరిపాటిగా మారిపోయింది. ఈ తరుణంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ గణేష్ ఈ విషయంలో పట్టువదలని విక్రమార్కుడుగా ప్రయత్నం చేయగా చివరికి గ్రేటర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో కలెక్టర్ అనుదీప్ సారథ్యంలో 1,15,00,000 రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయగా కార్యక్రమానికి అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనడానికి ముహూర్తం ఖరారైంది. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో జరుగుతున్న కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో 7వ వార్డు కాంగ్రెస్ నేతలు బాధ్యతలు మీదేసుకోగా ఇక రాత్రి సమయం నుంచి భారీ బ్యానర్లతో అక్కడ కొందరు సందడి చేస్తే ఉదయం అల్పాహారం నుంచి మొదలుకొని స్టేజ్ వరకు అందరూ బాధ్యత వహించి పనులు చేసి కార్యక్రమ విజయవంతంలో పాలు పంచుకుంటున్నారు. ఈ సీసీ రోడ్ ని చెప్పడం వల్ల 1.15 crores వర్త్ ఆఫ్ సీసీ రోడ్డు నేటి వాళ్ళ గౌరవ మంత్రి వర్యులు గౌరవ ఎమ్మెల్యే వర్యుల చేతుల మీదుగా నేటి వాళ్ళ మనము శంకుస్థాపన చేస్తా ఉన్నాం. Development Fund, sir has laid down the foundation stone of this CC road for the smoother and safely commutation of the residents of this area. So we extend our heartful thanks to sir and everybody. ఆఫీసర్ కాలనీలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంట్రీ ఇవ్వగానే నాటి నుంచి టచ్ లో ఉన్న సీనియర్ నేతలను పలకరిస్తూ అడుగులు ముందుకేగా పలువురిని మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ గణేష్ పరిచయించేశారు. మహిళా నేతలతో పాటు పార్టీ కోసం కష్టపడుతున్న నేతలను మంత్రివర్యులకు ప్రచారం చేయగా వారందరినీ పలకరిస్తూ నూతన నామినేటెడ్ మెంబర్ గా పదవి బాధ్యతలు అందుకున్న బానుక నర్మదా మల్లికార్జున్ అందించిన వినతి పత్రాలను పరిశీలిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిధులతో ఏర్పాటవుతున్న వీడీసీసీ రోడ్లకు ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించి కొబ్బరికాయలు కొట్టి విజయవంతంగా పనులు జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొనగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి జేసీబీకి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కాలనీవాసులు సీనియర్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించగా తన అభ్యర్థనగా మంచినీటి సమస్యతో పాటు విలీనం ద్వారానే కంటోన్మెంట్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ మంత్రి కలెక్టర్ కు తన విన్నపాన్ని శ్రీ గణేష్ తెలియజేశారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు కూడా మెర్జ్ కావాలంటే స్థానిక కంటోన్మెంట్ ఉన్న ప్రజలందరూ మెర్జ్ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ మీటింగ్స్ కూడా పై నుంచి డిఫెన్స్ వాళ్ళతో అవుతుంది. జిహెచ్ఎంసీలో కూడా మీటింగ్ అయింది. దాన్ని కూడా మీరు చొరవ తీసుకొని కంప్లీట్ అయితే చూసి ఈ రోడ్స్ గురించి, జిమ్స్ గురించి, ఇన్కంప్లీట్ కమిటీ హాల్స్ గురించి మీరు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుకుంటూ అదే మంచినీటి సమస్యపై వెంటనే కంటోన్మెంట్ బోర్డు నుంచి కార్యక్రమానికి హాజరైన జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీతో మంత్రి ముచ్చటించడంతో పాటు త్వరలో కంటోన్మెంట్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామంటూ తెలియజేశారు. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ అందించిన పలు విన్నపాలపై స్పందించడంతో పాటు కంటోన్మెంట్ కు వెళ్తున్న అనగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న అనుభవంతో శ్రీ గణేష్ పలుమార్లు అందించిన విన్నపాలతో ప్రస్తుతం ఇచ్చే నిధుల కన్నా మరో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని సూచించారని, కంటోన్మెంట్ కు ఎటువంటి సమస్య ఉన్నా తాము తప్పక పరిష్కరిస్తామంటూ ఆయన హామీ అందించారు. సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి
ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్డు సమస్యకు ఇన్నాళ్లకు మోక్షం దొరకగా కాలనీ వాసులు నేటి ప్రారంభోత్సవ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తే కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలంతా కార్యక్రమంలో పాల్గొని నేటి కార్యక్రమం విజయవంతంతో ముఖ్య పాత్ర పోషించగా ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ తమను ఇబ్బంది పడుతూ కష్టపడుతున్న తీరును మంత్రివర్యులు మాటల్లో వివరిస్తే అది కాదు ముఖ్యం, మరిన్ని నిధులు కావాలంటూ ఆయన కోరడం, అందుకు ఆమోదం కూడా దక్కడం విశేషం. డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి కొరకు ఎల్లవెల్లలా పాటుపడుతూ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పిట్ల నగేష్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్. పోయిన ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్కే ఇంకా దిక్కులేదు. కొండ మీద కోతి తీసుకొచ్చి ఇస్తా అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుంది. ప్రభుత్వ పథకాలు పంపిణీకి వెళ్తే ఇచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్రజలను అడుగుతున్నారంటూ మాజీ మంత్రి తలసాని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. నియోజకవర్గానికి 3005 ఇండ్లట, మరి కట్టినవి ఎక్కడా అంటూ ఎద్దేవా చేస్తూనే 15 నెలల కాలంలో మీరిచ్చిన హామీలో ఏది నెరవేర్చారంటూ ప్రశ్నిస్తూనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంచుతూ తులం బంగారం ఎక్కడా అంటూ ప్రశ్నలు లబ్ధిదారులు లేవనెత్తితే మరి ఎక్కడా అంటూ అధికారులను ప్రశ్నించారు. వారు అడిగిన ప్రశ్నలకు అధికారులు ఆకాశం వంక చూడాల్సిన పరిస్థితి అయితే మార్చి తర్వాత అయినా అమలు చేసేందుకు కృషి చేయాలంటూ తలసాని చురుకలంటించారు. అడగండి ఎంఆర్ఓ, అలా గవర్నమెంట్ చెప్పింది కదా, తులం బంగారం కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ చెక్ ఇవ్వబడి వాళ్ళకి తులం బంగారం రావాల్సింది. చెక్ అందిస్తామంటూ అధికారులు ఏర్పాటు చేస్తే చెక్కుతో పాటు తులం బంగారం ఎక్కడా అంటూ లబ్ధిదారులు ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇక తలసాని వంక చూస్తే చెప్పండి, సమాధానం చెప్పండి అంటూ వారిని ముందుంచడంతో ఇక మీనవేషాలు లెక్క పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి తహసీల్దార్ కార్యాలయం అధికారులు శ్రీకారం చుట్టారు. సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ నిర్వహించాల్సి ఉండగా కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. సికింద్రాబాద్ నుంచి 37 చెక్కులు, అమర్పేట డివిజన్ నుంచి 15 చెక్కుల పంపిణీకి అధికారులు సిద్ధం చేయగా ఇక అనుకున్న సమయానికి అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. అయితే చెక్కుల పంపిణీ నిర్వహించేద్దాం అనుకున్న సమయంలో సరిగ్గా చెక్కు పంచే సమయానికి లబ్ధిదారులు కాస్త తులం బంగారం కూడా ఇస్తారా అనడంతో ఇక తలసాని వారికి మద్దతు పలికారు. దీంతో అధికారులు ఏం చెప్పలేని పరిస్థితి కాగా 15 నెలల కాలం గడిచిన ఎన్నికల ముందిచ్చిన హామీలు మాత్రం ఇంకా నెరవేర్చలేకపోతున్నారని, చెక్కుతో పాటు తులం బంగారం కూడా అందించాలని, మహిళలకు ప్రవేశపెట్టిన 2500 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించేలా చూడాలంటూ తహసీల్దార్కు సూచించడంతో తప్పక తన వంతుగా కలెక్టర్కు తెలియజేస్తామంటూ అధికారులు తలసానితో పాటు లబ్ధిదారులకు తెలియజేశారు. అది కావాలని వాళ్ళు అడుగుతలేదు, ఇస్తానని కదా ఇప్పుడు ఇవ్వాలనేటువంటి డిమాండ్. కాబట్టి అది గవర్నమెంట్ ఆలోచన చేసుకొని మరి వెంటనే ఈ మార్చి తర్వాత ఇవ్వాలని చెప్పి డిమాండ్. ప్రస్తుతం రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ సాగనుండగా ఇక అసలు బడ్జెట్ నిరాశపరిచిందంటూ తలసాని స్పష్టం చేశారు. గత ఏడాది బడ్జెట్ లో ప్రవేశపెట్టినవే పూర్తి కాలేదని, ఇప్పుడు కొత్తగా ఏం లేదని, కొండ మీద కోతిని తెస్తామన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్ లో పెట్టిన పలు అంశాలు నిరాశకు గురి చేశాయని, మహిళల కోసం ఏర్పాటు చేసిన పథకాలు పూర్తి అమలుకు నోచుకోకపోగా గతంలో బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పనులే ఇంకా పూర్తి కాలేదంటూ తలసాని గుర్తు చేశారు. ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టిన ఇండ్లే మినహా నియోజకవర్గానికి ఇస్తామంటున్న ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ కట్టారంటూ తలసాని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలం లక్ష్మీబాలరెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ నామన శేష్ కుమారి, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, తహసీల్దార్ పాండు నాయక్, తహసీల్దార్ కార్యాలయ అధికారులు కిరణ్ కుమార్, కుమారస్వామి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలం బాలరెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హనుమంతరావు, వెంకటేశ్వర రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రేమ్ కుమార్, శేఖర్, లక్ష్మీపతి, కూతురు నరసింహ, రాజేష్ ముదిరాజ్, ఆంజనేయులు, మహేష్ యాదవ్, బలరాం, జమీర్, నోమాన్, వనం శ్రీనివాస్, అబ్బాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంట్లో కూర్చున్నాను గమనం కూర్చొని పూట మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, కొండ మీద పోతిని తెచ్చిస్తామని చెప్పి ఇదే చెప్పి కాబట్టి 3500 ఇండ్లు ఇస్తామన్నారు కదా, ఎక్కడ ఇచ్చారు చెప్పండి. పోయిన సంవత్సరం పెట్టిర్రు, మరి రియాలిటీ అయితే పోయిన సంవత్సరం కూడా పెట్టిర్రు కదా, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు. ఇక హైదరాబాదు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అన్ని పుట్టు మాత్రం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం. నాడు మేనిఫెస్టోలో పెట్టిన ఇంతవరకు అమలు కాని పరిస్థితి కాగా ఇప్పుడు పెట్టిన బడ్జెట్లోనూ నిధులు కేటాయించిన తులం బంగారం విషయంలో మాత్రం స్పష్టత లేకపోగా ఇక అదే టార్గెట్ చేసి లబ్ధిదారులు ఓవైపు, తలసాని మరోవైపు వాయించేయడం విశేషం. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈటెల రాజేంద్ర గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు టిఎన్ వంశతిలక్, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే. సనత్ నగర్ గడ్డపై జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కోట నీలిమ నినాదాలతో మారుమోగించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. రామ్గోపాల్పేట డివిజన్లో సనత్ నగర్ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలాభిషేక కార్యక్రమానికి అతిథిగా సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ హాజరై పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ని నింపారు. కోట నీలిమ రాకతో పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. రామ్గోపాల్పేట డివిజన్ విక్టోరియా రాణిగంజ్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలను నిర్వహించుకున్నారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంతో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోట నీలిమ పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో పలు డివిజన్లో పాలాభిషేక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా నిర్వహించగా ప్రతి కార్యక్రమంలోనూ కోట నీలిమ అతిథిగా హాజరై తన ప్రసంగంతో నూతన జోష్ని నింపారు. అతిథిగా హాజరైన కోట నీలిమకు త్రికాల మనోజ్ శాల్వ కప్పి అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తూ వస్తుందని కోట నీలిమ అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం సంతోషకరమైన విషయమని ఆమె అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ లభించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని ఆమె అన్నారు. సనత్ నగర్ డివిజన్ లో ఎన్నో ఏళ్ల నుంచి ఎప్పటి నుంచి అయితే మనం పనిచేస్తున్నామో దళితులకి, బీసీలకి న్యాయం అవ్వాలి అని ఎన్నో ప్రోగ్రామ్స్ మా కాడర్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కాబట్టి మాకు స్పెషల్గా ఈ సంతోషం ఇవాళ ఇలాంటి బిల్లు రావడం, అది మేము చూడగలగడం ఇది ఒక అదృష్టం. అందుకనే ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఎన్నో డివిజన్స్లో ఎన్నో చోట్ల రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కోట నీలిమ అడుగులు వేస్తున్నారు. డివిజన్ల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. రామ్గోపాల్పేట డివిజన్లో త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాలు సైతం పార్టీ శ్రేణులకు మరింత నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి. నామినేటెడ్ సభ్యురాలుగా భానుక నర్మదా మల్లికార్జున్ మొదటిసారి మంత్రిని కలిసి వందనం చేసి ఆశీర్వచనాలు తీసుకుని పుష్పగుచ్చాలు అందజేసింది. ఆ వెంటనే మా కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి అంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మంచినీటి సరఫరా పెంచలేదని, టీపీటీ నిధులు డైరెక్టర్గా బోర్డుకు జమ అయ్యేలా చూడాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే అక్కడ బ్యానర్లో మా ఎంపీ గారి ఫోటో ఎందుకు వేయలేదంటూ ప్రోటోకాల్ పాటించండి మంత్రి గారు అంటూ తన స్వరాన్ని పెంచి ప్రశ్నించారు. ప్రారంభోత్సవ కార్యక్రమమా, రాజకీయ సమావేశమా అంటున్న భానుక నర్మదా మల్లికార్జున్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అందుకనే మేము వెళ్ళిపోతున్నాం. మేము మా రికమెండేషన్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 8వ వార్డ్ అమ్మగూడ స్టేషన్ నుండి ఆశా ఆఫీసర్స్ కాలనీ గాంధీనగర్ మెయిన్ రోడ్ వరకు 1,15,00,000 రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్లు ప్రారంభించారు. బోర్డు పరిధిలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో నామినేటెడ్ సభ్యురాలు హోదాలో భానుక నర్మదా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అమ్మగూడ ప్రారంభోత్సవ సెంటర్ వద్దకు చేరుకున్న భానుక నర్మదా మల్లికార్జున్ అక్కడ వాతావరణాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. స్టేజిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ ఈటెల రాజేందర్, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా ఫోటోలు లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ రావడంతో భానుక నర్మదా మల్లికార్జున్ పుష్పగుచ్చాలు అందజేసి సాల్వతో సత్కరించి నామినేటెడ్ సభ్యురాలుగా బాధ్యతలు చెప్పినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, భానుక నర్మదా మల్లికార్జున్ను అభినందించారు.
శిలాఫలకం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలిసికట్టుగా పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు వెళ్లే సమయంలో బానుక నర్మదా మల్లికార్జున్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిలదీసినంత పనిచేశారు. స్టేజ్ పై ఎంపీ ఈటల రాజేందర్ ఫోటో పెట్టకపోవడంపై బానుక నర్మదా మల్లికార్జున్ ప్రోటోకాల్ పాటించండి మంత్రి గారు అంటూ ప్రశ్నించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రాన్ని బానుక నర్మదా మల్లికార్జున్ అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య జటిలంగా ఉందని 90 గ్యాలరీల నీటిని నిల్వ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు నీటి సరఫరా ఇవ్వడం లేదని బానుక నర్మదా మల్లికార్జున్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ప్రశ్నించారు. కొద్ది రోజులు మాత్రమే 1 MGD నీటి సరఫరా పెంచారని, ఆ తర్వాత నీటి సరఫరా తగ్గించారని, దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో నీటి సమస్య నెలకొందని పొన్నం ప్రభాకర్ కు బానుక నర్మదా మల్లికార్జున్ వివరించారు. అసలు వాడకంలోనే లేవు, ఎందుకంటే వాటర్ అనేది అన్ని రావట్లేదన్నా. గవర్నమెంట్ పాజిటివ్ ఇష్యూ లేదంటే గవర్నమెంట్ ఇస్ వెరీ పాజిటివ్. అలా వాటర్ ఇష్యూ ఓరిస్తారు కంటోన్మెంట్ వల్ల GHMC వల్ల ఇష్యూ నో ఇష్యూ. వీఆర్ రెడీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లింపు జరుగుతుండటంతో ప్రతి నెల టీపీటీ బకాయిలు అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. యథావిధిగా కంటోన్మెంట్ బోర్డుకు టీపీటీ బకాయిలు జమయ్యేలా చూడాలని బానుక నర్మదా మల్లికార్జున్ మంత్రి కోరడంతో ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, తాము చేసింది కాదంటూ పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. కంటోన్మెంట్ 3వ వార్డు ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలపై మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో 3వ వార్డు బాలన్రాయ్ అన్నానగర్ లో బస్టాప్ ఉండేదని, యథావిధిగా బస్టాప్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా GHMC రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమానికి కొద్దిమంది నాయకులతో మాత్రమే కార్యక్రమానికి బానుక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు. తమ వినతులను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేసి వెనుదిరిగారు. స్టేజ్ పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీజేపీ నాయకులకు సంబంధించిన ఫోటోలు లేకపోవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. అపార రాజకీయ అనుభవం కలిగిన నేత అతను. పలు ప్రభుత్వాలలో కీలకమైన పాత్ర పోషించిన మాజీ మంత్రి అతను. ఏ విషయాన్నైనా నిర్భయంగా ప్రశ్నిస్తూ ప్రజా గొంతుకకై నిలిచిన నాయకుడిగా గుర్తింపు అతనిది. పేదవారికి అన్యాయం జరిగితే ముందు వరుసలో ఉంటూ ప్రశ్నించే నాయకుడిగా, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా ఆయన నిలిచారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అపార మేజార్టీని అందించి ఎంపీగా ఎన్నుకున్న ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. ఈటల అంటే ఆయనకు అభిమానం. గతనాటి నుంచి నేటి వరకు ఆయనను పేరుతో పలకరించేంతగా సాన్నిహిత్యం ఆయనకుండగా, ఆయన పుట్టినరోజు వేడుకలను ధూమ్ధామ్గా తన టీం సభ్యులతో కలిసి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సారంగపాణి సందడి చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ పుట్టినరోజును పురస్కరించుకుని మర్చిపోలేని విధంగా నిజరూపంగా పెయింటింగ్తో రూపొందించిన ఆయన చిత్రపటాన్ని ఫోటో ఫ్రేమ్గా ఏర్పాటు చేసి తన టీం సభ్యులతో వెళ్లి సారంగపాణి అందించారు. ఈటల రాజేందర్ను తన వంతుగా సికింద్రాబాద్ బీజేపీ పార్టీ ప్రజానీకం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పెయింటింగ్తో పాటు శాల్వ కప్పి పూల బుకేను అందించి సన్మానించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండడానికి, మరిన్ని మంచి పదవులు అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేయడంతో పాటు తన వంతుగా జన్మదిన శుభాకాంక్షలను మేకల సారంగపాణి తెలియజేశారు. సారంగపాణి వెంట కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల హర్షకిరణ్, స్థానిక నాయకులు రాజుసాగర్, కర్ణాకర్, హనుమంతు, నాగరాణి, రాజేష్, నాగభూషణం, క్రాంతికుమార్, గౌతమ్, సాయితో పాటు పలు పాల్గొనగా తన టీం సభ్యులను పరిచయం చేయడంతో పాటు వారికి శుభాకాంక్షలు తెలియజేయగా తనపై అభిమానంతో తరలివచ్చిన వారికి కృతజ్ఞతలను ఈటల రాజేందర్ తెలియజేశారు. ఆ భగవంతుడు అన్ని విధాలుగా అండగా ఉండి ఆ భవిష్యత్తులో మంచి రాజకీయంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశీ తిలక్ షామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసంలో రాత్రి 12 గంటల సమయంలో ఈటెల రాజేందర్కు ముందు వరుసలో ఉండి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ పుట్టినరోజును పురస్కరించుకొని కంటోన్మెంట్ బీజేపీ నేతలతో కలిసి ఈటెల రాజేందర్ను అర్ధరాత్రి 12 గంటలు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు శాల్వతో సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని టీఎన్ వంశీ తిలక్ చాటుకున్నారు. షామీర్పేటలో పలు చోట్ల భారీ ఫ్లెక్సీలను టీఎన్ వంశీ తిలక్ ఏర్పాటు చేశారు. ఈటెల రాజేందర్ను ఆకట్టుకునేలా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ఎల్ఈడీ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈటెల రాజేందర్కు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫోటోలతో పాటు ఈటెల రాజేందర్ ఫోటోలతో పాటు వార్డుల వారీగా అధ్యక్షుల ఫోటోలతో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన బీజేపీ నాయకుల దృష్టిని టీఎన్ వంశీ తిలక్ ఆకట్టుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డికి ఎంపీ ఈటెల రాజేందర్ సన్నిహితుడు. ఇద్దరి మధ్య స్నేహబంధంతో కంటోన్మెంట్ లో ఏ కార్యక్రమం జరిగినా ఈటెల రాజేందర్ వెంట సదాకిషోర్ రెడ్డి కనిపిస్తుంటారు. తన స్నేహితుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తన అనుచర వర్గంతో కలిసి సదాకిషోర్ రెడ్డి ఈటెల నివాసానికి చేరుకుని ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఈటెల రాజేందర్ కు ప్రత్యేక ఆహ్వానం పలికి సదాకిషోర్ రెడ్డి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బానుక నర్మదా మల్లికార్జున్ కు పదవి ఇప్పించేందుకు పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ చేసిన కృషి చిరస్మరణీయం. ఈటెల రాజేందర్ సహకారంతో నామినేటెడ్ పదవిలో కూర్చున్న నర్మదా మల్లికార్జున్ ఆయన రుణం తీర్చుకునేలా పుట్టినరోజు వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈటెల రాజేందర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఈటెల రాజేందర్ పై ఉన్న అభిమానాన్ని బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు చాటుకున్నారు. కంటోన్మెంట్ డైమండ్ పాయింట్ ఏడబ్ల్యూహెచ్ఓ సెక్టార్ సిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రక్తదాన శిబిరంలో బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు బానుక నర్మదా మల్లికార్జున్ అనుచర వర్గం రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులతో పాటు వారి కుమారుడు శ్రవణ్ అందజేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం పట్ల బానుక నర్మదా మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. లయన్స్ క్లబ్, దక్కన్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి రక్తాన్ని సేకరించారు. ఈటెల రాజేందర్ జన్మదినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం పట్ల మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అరుణ్, మధు, వనిత, స్వాతి, కలీంతో పాటు పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఇవాళ కంటోన్మెంట్ లోని ఈటెల సైన్యం రక్తదాన శిబిరం ప్రారంభించినారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథిగా బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని బాటసార్లకు, ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించిన ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు వారు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు ఊహించుకొని బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు బిఎన్ శ్రీనివాస్ తో పాటు వార్డు అధ్యక్షులు ఈటెల రాజేందర్ ను కలిసి సాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పుడూ ఈటెల రాజేందర్ వెంట ఉంటూ పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్ల నగేష్ రాత్రి 12 గంటల సమయంలో ఈటెల రాజేందర్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఈటెల రాజేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన వెంట ఉంటూ పలు కార్యక్రమాల్లో పిట్ల నగేష్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఈటెల రాజేందర్ ను కలిసి సన్మానించేందుకు పోటీ పడగా ఆయన వెన్నంటి ఉంటున్న నాయకులు ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను అదరహో అనిపించేలా నిర్వహించారు. ఎంపీ ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలను బీజేపీ సీనియర్ నాయకుడు విజయరామరాజు తెలిపారు. షామీర్పేట నివాసానికి వెళ్లి ఈటెల రాజేందర్ ను కలిసి శాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు విజయరామరాజు తెలియజేశారు. కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈటెల రాజేందర్ సారథ్యంలో కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని కోరుకున్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈటెల రాజేందర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోండా డివిజన్ కు చెందిన బీజేపీ నాయకులతో కలిసి ఈటెల రాజేందర్ ను కలిశారు. శాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను కొంత దీపికా నరేష్ తెలియజేశారు. శ్రవణ్, ప్రశాంత్, రాహుల్, అరుణ్, నర్సింగ్లతో పాటు పలువురు ఈటెల రాజేందర్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈటెల రాజేందర్ జన్మదినోత్సవం సందర్భంగా మోండా డివిజన్ లో పలు సేవా కార్యక్రమాలు కొంత దీపికా నరేష్ నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గురుద్వార్ వద్ద మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంబేద్కర్ నగర్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు చిన్న వీరయ్యతో కలిసి నిర్వహించారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జితేందర్ గుప్తా, ప్రశాంత్, సత్యనారాయణ, శ్రవణ్, రాహుల్, సురేష్, నరేందర్, అరుణ్, సందీప్, నాని, నర్సింగ్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ ఎమ్మెల్సీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్సీలు పార్టీ పెద్దలకు పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన మల్కా కొమరయ్య, అంజిరెడ్డిలు ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల నేతృత్వంలో ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డిలు హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అఖండ విజయాన్ని సాధించిన ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మరింతగా బలోపేతం చేసేలా ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు మల్కా కొమరయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. అమిత్ షా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 7వ వార్డు అమ్మగూడ ప్రాంతంలో పనులు ప్రారంభం కావడం పట్ల మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని పలుసార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని శ్యామ్ కుమార్ తెలిపారు. అమ్మగూడ ప్రాంతంలో ప్రారంభమైన రోడ్డు పనులు ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలతో పాటు బోర్డు సీఈఓతో పాటు ఎమ్మెల్యేను కలిసి సంబంధిత సమస్యలను వివరించడం జరిగిందని శ్యామ్ కుమార్ వెల్లడించారు. ఈవో గారిని కలిసాము 5/5/2కు, మళ్ళీ శ్రీ గణేష్ గారిని మళ్ళీ కలిసాము. నామినేటెడ్ మెంబర్ని మేము 17 తారీఖు నాడు కలిసాము. కలవనే వాళ్ళు మా యొక్క లెటర్ మీద స్పందించి మా మీద ఒక ఇది పెట్టి మాకు ఇమ్మీడియట్లీ ఇలా రోడ్ ఇనాగ్రేషన్ చేశారు. దానికి వాళ్ళకు కృతజ్ఞతలు. ఇట్లనే ఇంకా ముందు ఏమైనా ఉంటే ఇట్లనే స్పందించి పని చేయాలని. ఇంకోటి ఇవాళనే అక్కడ నేను నిన్న 14 కోట్లు శాంక్షన్ చేశాడంటే కంటోన్మెంట్కు. ఇంకా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మా కృతజ్ఞతలు. కంటోన్మెంట్ 7వ వార్డు అమ్ముగూడ ప్రాంతంలో నిర్వహించిన రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ దళం తరలి వెళ్లింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులంతా అమ్మగూడ బాట పట్టారు. ఆర్కేపురం బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లడంతో స్థానిక పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ నాయకులతో కిక్కరిసిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసేందుకు పార్టీ శ్రేణులు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దగ్గర ఉండి నాయకులను మంత్రికి పరిచయం చేశారు. మరికొంతమంది నాయకులు తమ వెంట తీసుకువచ్చిన శాల్వాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం వద్దకు చేరుకున్న నాయకులు మధ్యాహ్నం 12:30 వరకు అక్కడే ఉండి కార్యక్రమం ముగిసే వరకు ఉన్నారు. పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ల ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ పొన్నం ప్రభాకర్ అందించిన వరాల జల్లుకు హర్షధ్వానాలతో చప్పట్లు కొడుతూ పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పక్క ప్రణాళిక ప్రకారం కార్యక్రమం ముగింపు కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలువురికి బాధ్యతలు అప్పగించడంతో ఎవరికి అప్పగించిన పనులను వారు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద సమావేశానికి టెంట్ను ఏర్పాటు చేసి కుర్చీలను వేశారు. అయితే పార్టీ శ్రేణులు అనుకున్న దానికంటే ఎక్కువగా రావడంతో అధిక శాతం నాయకులు నిల్చుని కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రసంగాలను తిలకించారు. ఎండ తీవ్రతో కుర్చీలు లేక చాలా మంది నాయకులు చెట్ల నీడలో ఉండి కార్యక్రమాన్ని వీక్షించారు. మరికొంతమంది నాయకులు ఎండ వేడిని తట్టుకోలేక టెంట్ కింద నిలబడి నాయకుల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. సీరియల్ కుదిరోలు బంద్ చేసుకోండి. పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. కంటోన్మెంట్ అమ్మగూడ రోడ్డు పనులపై స్థానిక కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషితో తమకు రోడ్డు పనులు జరుగుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా ఆఫీసెస్, శ్రీ వెంకటేశ్వర ఆఫీసెస్, న్యూ గాంధీనగర్, ఓల్డ్ గాంధీనగర్, శక్తినగర్ కాలనీవాసులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సంతోషంతో పాటు గతనాటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ అయిన తీరును మంత్రికి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, మెంబర్లు వివరించారు. తమకు ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించాలని కోరటంతో పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో రామకృష్ణాపురం ఫ్లైఓవర్ వరకు నడుచుకుంటూ వెళ్లవలసిన పరిస్థితి ఉందంటూ వివరించగా తన శాఖ కావడంతో వెంటనే అధికారులకు తెలియజేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చారు.
కరోనా నాటి సమయంలో బస్సు సర్వీసులను నిలిపివేశారని, వందలాది మంది ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించవలసిన పరిస్థితి ఉందని, వెంటనే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నట్లు న్యూ గాంధీనగర్ సొసైటీ అధ్యక్షుడు తేజ్ పాల్ తెలియజేశారు. సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డికి శుభాకాంక్షల పర్వం కొనసాగుతుంది. వేణుగోపాల్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రాత్రి చింతల వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. గురువారం అమ్ముగూడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన చింతల వేణుగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. వెస్లీ చర్చిలో నూతన కట్టడాలకు అనుమతి ఇప్పించాలని మున్సిపల్ శాఖకు కాస్త విజ్ఞప్తి చేసి పనులు వెంటనే జరిగేలా చూడాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాన్ని వెస్లీ చర్చి ప్రతినిధులు అందించారు. సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో పాస్టర్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరడంతో నూతనంగా నిర్మాణం చేపట్టడానికి మున్సిపల్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా అనుమతులు పెండింగ్ లో ఉండటంతో స్థానిక నాయకుడు శేఖర్ బుద్రాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పాస్టర్లతో పాటు పలువురు క్రిస్టియన్లు పరిస్థితిని తెలియజెప్పగా మున్సిపల్ శాఖ అధికారులను ఒప్పించి త్వరగా అనుమతుల అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దైవ సహాయం, శాంసన్, విలియం, చంద్రన్, మధు, సురేందర్, అబ్రహం, శ్రీకాంత్, చంద్రప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి చిన్నతోకట కమ్యూనిటీ హాల్లో ఎలివేటెడ్ కారిడార్పై గ్రామ సభను అధికారులు నిర్వహించారు. వారి అనుమతులు నివృత్తి చేసే స్పష్టత అందించి వారి భూములు, ఇళ్ల విషయంలో క్లారిటీని అందిస్తూ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నతోకటతో పాటు ఎలివేటెడ్ కారిడార్ ద్వారా భూములు, ఇళ్లు కోల్పోతున్న బోయిన్పల్లి చుట్టుపక్క వారంతా పాల్గొనగా సంజీవయ్య నగర్ చిన్నతోకట్ట ప్రాంతంలో రోడ్డు వెడల్పు ప్రతిపాదనపై కాస్త పునరాలోచించాలంటూ పలువురు తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ఇక్కడ నివసించే వారంతా వెనుకబడిన వర్గాల వారు కావడంతో యాక్టులో ఉన్న విధంగా వారికి అదనంగా నష్టపరిహారం అందేలా చూడటంతో పాటు రోడ్డు వెడల్పు ప్రతిపాదనను రోడ్డు 100 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు కుదించాలంటూ అధికారులకు బాధితులు వివరించారు. కంటోన్మెంట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో 97వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆటల పోటీల్లో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విజేతలకు బహుమతులు అందించి అతిథులు ప్రోత్సహించారు. కార్యక్రమంలో అతిథులుగా సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్, డాక్టర్ విద్యార్థి స్వామి, నిరాశ, గండికోట సుబ్రహ్మణ్యం, ప్రధాన అధ్యాపకులు జి కిషన్, ప్రధాన ఆచార్యులు డాక్టర్ బానోత్ సురేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో బాలంరాయ్లోని ప్రభుత్వ బాలర పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పరిశీలించారు. విద్యాశాఖ అధికారులతో కలిసి అక్కడ విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడి ముందుకు సాగాలంటూ సూచించారు. పర్యటనలో డీఈఓ రోహిణి, డిప్యూటీ ఈఓ శ్రీధర్, సెక్షన్ ఆఫీసర్ ఉమాదేవి, డిప్యూటీ ఎల్ఓఎస్ గుండప్ప, దళిత రత్న అవార్డు గ్రహీత దర్గా రవితో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రయత్నిస్తే తప్పక విజయం అందుతుంది అంటూ సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ తెలియజేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని బిఎన్ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అతిథిగా కార్పొరేటర్ సామల హేమ పాల్గొని మహిళలను ఉత్తేజపరిచే స్పీచ్ అందించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ కవిత, ఏఎస్ఐ సబిత, వాటర్ వర్క్స్ మేనేజర్ నవ్య, కొట్టి వెల్లోడి మెడికల్ ఆఫీసర్ ప్రత్యుష, ప్రముఖ గాయకురాలు కౌసల్య, కార్పొరేటర్లు కంది శైలజ, రాసూరి సునీత, బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బస్తీ బాటలో భాగంగా గుర్తించిన సమస్యలు పరిష్కరించడంతో పాటు వెంటనే వాటిని పరిష్కరించే పనులు స్థానిక కాంగ్రెస్ నాయకుడు గంటా రాజు నిమగ్నమయ్యారు. ఇన్ఛార్జి ఆదన్ సంతోష్ ఆదేశాలతో బస్తీ పర్యటనలో గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడంతో పాటు పెన్షన్ సమస్యలను వెంటనే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఓ వృద్ధురాలితో పాటు అంధత్వంతో బాధపడుతున్న 2 చిన్నారులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందేలా ఎంఆర్ఓకు పత్రాలు సమర్పించి త్వరితగతిన మంజూరు జరిగేలా చూడాలంటూ గంటా రాజు విజ్ఞప్తి చేశారు.
మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ మొదటిసారి మోండా డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ భరత్ గౌడ్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భరత్ గౌడ్ నియోజకవర్గాలు డివిజన్ల వారీగా పర్యటిస్తూ బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్ లో పర్యటించిన భరత్ గౌడ్ ను డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ ఘనంగా సన్మానించారు. ప్రశాంత్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.